లైవ్లో పెట్టి మరి పెట్టండి ఇప్పుడు పెట్టాలి. అయితే బాగా మాట్లాడతాను ఇది ఇది మాట్లాడతానని చెప్పి మా తాత ముత్తాతల కానించి ఇదే వ్యాపారం మాకు. మా మాంగారు బాబు అందరూ కూడా ఇదే గురుతండి. మాకు ఉద్యోగాలు ఎవరికి లేవు. అన్ని బలహీనతలతో కలిగి అదే వ్యాపారమే బతుకుతున్నాం. 4 పిల్లలు పెట్టి బతుకుతున్నాం. మాకు మా మనవలకు కానీ మాకు కానీ మా పిల్లలకు కానీ ఏ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబులు లేవు. మాకు మీరు తమిళ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరు మా పట్టునే కొట్టారు కాబట్టి 20 రోజులు పెట్టి అన్నాలు వండుకోకుండా మేమైతే ముసలాలు వాళ్ళ బియ్యం కాసుకుంటాం. అడ్డడి బియ్యం కావాలి ఎంతో బాధపడుతున్నారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. 20 రోజులు బట్టి మాకు దుకాణాలు లేవు. ఎందుకు చేత ఇలాగే ఏడిపెడుతున్నారు మమ్మల్ని. మీకు న్యాయం కాదండి అది. మీ మున్సిపాలిటీ వారికి, మీ అధికారులకి, కలెక్టర్ గారికి చుట్టూ కూడా అన్ని ఊళ్ళోనూ కూడా జరుగుతున్నాయి. ఎందు నిమిత్తం మాకు ఆపు చేస్తున్నారు మీరు ఒకసారి మీరు గమనించండి. మరి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఓటేశారు. మీరందరూ కూడా మీరు మమ్మల్ని ఏడు చేశారు మీరని మమ్మల్ని ఎంతో శోధిస్తున్నారండి. మేము చాలా బాధపడుతున్నాం. మేము అందు నిమిత్తం మిమ్మల్ని కోరుతున్నాను. మీరు $5,000 మందులు అవుతున్నాయి మాకు. మా భర్తకి మాకు షుగర్లు, బీపీలు, థైరాయిడ్, గ్యాస్ట్రిక్, కీళ్ళవాతలతో మేము కష్టపడుతున్నాం. ఎందు నిమిత్తం కష్టపడుతున్నాము. మా మందులకి ఎవరిస్తారు? మా పిల్లలు పోషించుకున్నాక మా పిల్లలకు గతి లేదు. మాకు ఎవరెడతారు? మేము కష్టపడితేనే మాకు అందరం కూడా కష్టపడుతున్నామండి. మా మాంగారు, మా చిన్నమాంగారు, ఇంకా మా తాతలు, మా ముత్తాతలు, మోర్త మన్నయ్య, మోర్త నౌకయ్య, మోర్త శశుడు, అలాగే మేము కూడా ఎంతమందో బతికి వచ్చారండి. మా తాత ముత్తాతలు కానించని మా మాంగారు బాబు మోర్త మన్నయ్య, మా మాంగారు మోర్త అప్పన్న మా పొద్దు మీద పట్టాలండి. మేము బతికి బతకలే కదండి. మరి ఏ గవర్నమెంట్ మాకు ఎలా చెప్పలేదు. ఈ గవర్నమెంట్ అది ఏం చేశారు మీరు అన్నారు. మా మాకు న్యాయం చేయాలండి. మాకు ఎక్సండి. మీరు మాకు న్యాయం చేసి వస్తారు. మమ్మల్ని ఎక్కి పవన్ కళ్యాణ్ గారి గురించి ఓటేసి గెలిపించాం మిమ్మల్ని. మాకు ఇదాన్ని నిరోగం చేసి మీరు ఖచ్చితంగా మాకు మళ్ళీ గెలిపించండి. మేము ఏమైనా దొంగ సాధ్యం లేదండి బాబు. మేక మాసాలు, కోడి మాసాలు, ఒంటి మాసాలు, 50 రూపాయలు గుడ్డు మాసం పెడతారు సార్. మా పిల్లలు అందరూ మేము తినగలం సార్. మేక మాసం ఇంకొందరికి మేక మాసం కొనుక్కోవాలి సార్. మేము డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. పేదలు మేమేం సార్.